ఏదైతే కర్నూలు జిల్లాలో ఈ కావేరీ బస్సు ట్రావెల్స్కు సంబంధించిన ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద సమయంలో అసలు ప్రయాణికులు తమ ప్రాణాలని కాపాడుకోవడం చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో విఫలమైపోయింది. ఆ ప్రయత్నం వాళ్ళు బయట నుంచి పెద్ద శబ్దం రాగానే అసలు బస్సులో ఏం చేశారంటే బస్సు ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకుపోయిన సమయంలో భారీగా శబ్దం వచ్చింది. దీనికి తోడు సిలిండర్ పేలడంతో ఆ శబ్దానికి గాఢ నిద్రలో ఉన్న కొందరు ప్రయాణికులు డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్ళి చూశారు. కిందకు దిగాలని తలుపులు తెరిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో డ్రైవర్ సీటు పక్కన ఉన్న చిన్న తలుపు నుంచి బయటకు చూడగా అప్పటికే అగ్నికేరలు వ్యాపిస్తున్నాయి. వెంటనే కొందరు డ్రైవర్ పక్కన ఉన్న తలుపుల అద్దాలను బద్దలు కొట్టి బయటకు దూకేశారు. బస్సులోని మరికొందరిని కూడా నిద్రలేపారు. బస్సు అత్యవసర ద్వారాలు తెరుద్దామని ప్రయత్నించినా అవి తెరుచుకోలేదు. దీంతో నెలకుర్తి రమేష్ అనే వ్యక్తి తన బెర్త్ పక్కన ఉన్న కిటికీ అద్దాన్ని బద్దలు కొట్టారు. అతి కష్టం మీద తన భార్య పిల్లలను కిందకు దింపగలిగారు. ఆ సమయంలో మరో వ్యక్తి బస్సు వెనక అద్దాన్ని బద్దలు కొట్టడంతో అక్కడి నుంచి మరికొందరు బయటపడ్డారు. ఇలా 27 మంది ప్రాణాలు దక్కించుకోగలిగారు. అసలు బస్సు పెద్ద శబ్దం వచ్చింది, ఆగిపోయింది. ఏమవుతుందో తెలియలా. ఏమైందిరా బాబు అని చెప్పి ఆ డ్రైవర్ సీట్కి మనకి ఈ బస్సుల్లో ఎలా ఉంటుందంటే ఈ హైటెక్ బస్సుల్లో మొత్తం కిటికీ విండో క్లోజ్ చేసి ఉంటుంది, అదే డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. ఆ డోర్ తీసుకుని వెళ్ళి చూస్తే డ్రైవర్ క్యాబిన్లో డ్రైవర్ లేడు. చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. పొగ మంటలాగా వస్తున్నాయి. ఆ డ్రైవర్ సీట్లోంచి కొద్దిగా విండో అనేది ఉంటుంది కదా, ఆ పక్క నుంచి చూస్తే ఉంది వచ్చేస్తున్నాయి మంటలు. వెంటనే వాళ్ళు ఆ డోర్ తీసుకొని కొంతమంది బయటపడిగారు. అలాగే ఈ మంటల దాటికి బస్సు వెనకాల నుంచి ఎవరు అద్దాలు పగలు కొట్టడంతో మిగిలిన వాళ్ళు కూడా ప్రాణాలు రక్షించుకోగలిగారు. మొత్తం మీద ఒక 27 మంది అయితే బయటపడగలిగారు ఈ ప్రమాదం నుంచి.